మీకు గుర్తుందా? చిన్నప్పుడు మనము ఐస్ క్రీమ్ మీద రెడ్ కలర్, గ్రీన్ కలర్ చిన్న చిన్న చెర్రీస్ లాంటివి వేయించుకునేవాళ్ళం అడుగు మరి. ఆ రెసిపీ అయితే ఈరోజు ట్రై చేస్తున్నాను నేను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దానికోసం అయితే నేను బొప్పాస్కాయలు బాగా పచ్చివి ఒక 3 తీసుకున్నాననమాట. ఆటిల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కట్ చేసుకోవడం కష్టం అనిపించింది. సో, మా ఇంట్లో ఇదైతే ఉంది. దాంట్లో పెట్టేసి ఫుల్‌గా ఫాస్ట్‌గా అయితే నేను చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసేసుకున్నాననమాట. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి షుగర్ అంటే మీకు ఎంత స్వీట్‌గా కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ ఈ కట్ చేసిన బొప్పాయి ముక్కలు ఉన్నాయి కదా! చిన్న చిన్న పీసెస్ కింద వాటిని ఆ నీటిలో మరుగుతున్న నీటిలో ఏసేసుకోండి. దాని తర్వాత వాటిని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే దించేసుకోండి. నేను చేసిన తప్పేంటంటే వాటిని బాగా అంటే బాగా ఉడికించేసాననమాట. సో, పేస్ట్ లాగా అయిపోయాయనమాట. సో, మీరు మాత్రం ఆ తప్పు మాత్రం చేయకండి. చూడండి ఇదిగోండి. నాకు తెలియలేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాననమాట. ఫుల్ పేస్ట్ అయిపోయినాయి. ఇంకా వీటిలోంచి ఏదైనా వాటర్ లాంటిది ఉంటే అవన్నీ సపరేట్ చేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను.